వాయిస్ ఆఫ్ మన్యాసుడికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒకవైపు కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా విజయోత్సవ సభలో నిర్వహిస్తుంటే, ఇంకోవైపు వైసీపీ వెన్నుపోటు దినంగా ఈరోజు రాష్ట్రం అంతా కార్యక్రమం చేపట్టింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణ గట్ట జరిగే కామన్. అయితే తిరుపతిలో నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభ నేను ఇందాక చూడడం జరిగింది టీవీల్లో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ చూశాను నేను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దాదాపుగా 80 సంవత్సరాల వయసులో ఆయన అంత గట్టిగా ఆ ఎండల్లో, ఆ ఏజ్లో అంత గట్టిగా మాట్లాడడం నిజంగా అద్భుతం. అది ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు. అది నేను అలాగే అనుకున్నాను. ఈ వయసులో ఈయన ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాడా అని అనిపించింది. అయితే ఆయన స్టామినా గురించి పక్కన పెడితే, అసలు ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం, ఆయన నిజాలు చెప్పాడా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎక్కడి వరకు వెళ్ళిపోక్కర్లేదు. ఆయన ఏమంటాడంటే, జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇంటికి ఒక పెన్షన్ మాత్రం ఇచ్చేవారు. నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తున్నాను. ఇందాకే ఒక ఆవిడ కలిసింది, వాళ్ళ ఇంట్లో 7 ఉన్నారట, 7కి పెన్షన్లు వస్తున్నాయని ఆవిడ చెప్పింది అని ఆయన చెప్పడం జరిగింది. నాకు డౌట్ వచ్చి చాట్‌జీపీటీలో చూశాను. ఇప్పుడే చూశాను, ఈ వీడియో చేసే ముందు చూశాను. అందులో చూస్తే జగన్ ప్రభుత్వంలో ఆయన చివరిని దిగిపోయినట్టుకి 2024 నాటికి అతను ఇచ్చింది 66 లక్షలు. సబ్జెక్ట్ టు కరెక్షన్ 64 66 లక్షలు. అయితే ఇక్కడ చూసరికి చంద్రబాబు నాయుడు ఇచ్చింది 63 లక్షలు పెన్షన్లు. అంటే ప్రజెంట్ ఇస్తున్నది. అంటే నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంటికి ఒక పెన్షన్, కొద్ది లాజికల్ పాయింట్ ఇక్కడ చూడండి. ఇంటికి ఒక పెన్షన్ ఇస్తే అక్కడ 66 లక్షలు వచ్చినప్పుడు, మరి ఇంటికిలో ఎంతమంది ఉంటే అంతమంది పెన్షన్లు ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 2 ఉన్నారనుకోండి, అప్పుడు ఎంత అవ్వాలి? 1,22,00,000 అవ్వాలి. మరి 63 లక్షలు దిగిపోవడం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి ఇతనికంటే 3-4 లక్షలు ఎక్కువ ఇచ్చాడు. అది ఇంటికి ఒక పెన్షన్ అయితే, మరి ఇంటికి ఇన్ని పెన్షన్లు ఇస్తే మరి దానికి రెట్టింపు అవ్వాలి కదా. రెట్టింపు కాకుండా కనీసం ఒక 80 లక్షలు 70 లక్షలు అవ్వాలి కదా. తగ్గడం ఏంటి అన్నది నాకు డౌట్ వచ్చింది. కాబట్టి మీరు ఒకసారి చాట్‌జీపీటీని అడగండి. అంటే నేను అబద్ధం చెప్తాను లేదని ఒకసారి అడిగి చూస్తే మీకు తెలిసిపోద్ది. ఇది మన చేతుల్లోనే కదా ఉంది, ఇప్పుడు తెలుసుకోవచ్చు ఇటువంటి ఆరోపణలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు పరిచేశాను దాదాపుగా అని చెప్పి ఆ ఫ్రీ బస్ గురించి ఒకటి చెప్పాడు ఆయన. తర్వాత తల్లికి వందనం అంటూ ఒకటి చెప్పాడు. ఇలా చెప్పాడు, కానీ నిరుద్యోగ వృద్ధి గురించి చెప్పలేదు. మరి 50 సంవత్సరాలకు 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి డబ్బులు ఇస్తానని అనలేదు, అది చెప్పలేదు. శ్రీనిధి అన్నాడు కదా, శ్రీనిధికి ఏం చెప్పలేదు. ఇలాగా ఎన్నో ఫీజు రీఎంబర్స్మెంట్ అది ఇవ్వకే కదా. ఇప్పుడు పిల్లలకి సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. అందుకే బాబు వస్తే జాబ్ వస్తుందని, జాబ్ కాదు కానీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు అంటున్నారు. మరి ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడలేదు. మరి ఆరోగ్యశ్రీ అంటే ఇప్పటికే 2 సార్లు డాక్టర్లు రోడ్డు ఎక్కారు. మరి మన చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మామిడిపళ్ళు రైతులు ఎంత ఆందోళన చేస్తున్నారు, ఎంత ఆందోళన పడుతున్నారు. అంతకుముందు మిర్చి యార్డులో కూడా మిర్చి పోబట్టే కదా అక్కడికి జగన్ వెళ్ళడం జరిగింది. మరి ఎరువులకి రైతులు పడిన కష్టాలు మనం చూసాం. యూరియా కోసం, విత్తనాల కోసం పడిగాపులు కాయడం మనం చూసాం. ఇప్పుడు ఆయన ఏమంటానంటే, నేను ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను. ఏం చెప్పానంటే, ఈ యుద్ధం రావడం చంద్రబాబు నాయుడు ప్లస్ అయిపోద్ది. ఎందుకంటే గ్యాస్ ఎందుకు ఇవ్వలేదంటే ఇరాన్ యుద్ధం మీద తోసేస్తారని నేను చెప్పాను. సరిగ్గా ఈరోజు అదే మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరగడం వల్ల ఇక్కడ మన ఆక్వా రంగం కానీ ఇవన్నీ కూడా కుంటుపడ్డాయి. తద్వారా ధరలు కూడా పెరిగిపోయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయాయని చెప్పాడు ఆయన. మరి గ్యాస్ సిలిండర్ గురించి చెప్పినట్లయితే సంవత్సరం 3 ఇస్తానన్నాడు, 1 ఇచ్చాడు, అది కూడా అందరికి అందలేదు. మరి క్రైమ్ రేట్ చూసుకుంటే అప్పుడు ఇప్పటికి క్రైమ్ రేట్ చూసుకున్నా సరే మనకు తెలిసిపోద్ది ఎవరు హయాంలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉందని. మరి అంతేకాకుండా జగన్ విధ్వంసం చేశాడు అంటున్నాడు. విధ్వంసం అంటే ఏంటి? నేను అభివృద్ధి సంక్షేమం చేశాను అంటున్నాడు. అసలు విధ్వంసం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. చాలామంది జగన్ విధ్వంసకారుడు అంటున్నారు. ఏంటి అంటే 15,000 స్కూళ్ళను బాగు చేయటం విధ్వంసం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం విధ్వంసం, అట్లా ప్రైవేట్ పరం చేయడం విధ్వంసం. మరి గవర్నమెంట్ హాస్పిటల్ని నాడు నేడు పథకం కింద వాటిని కూడా బాగు చేయడం విధ్వంసం. మరి గ్రామ సచివాలయాలు పెట్టడం విధ్వంసం. మరి విలేజ్ క్లినిక్లు పెట్టడం విధ్వంసం. ఆర్బీఐ సెంటర్లు పెట్టడం విధ్వంసం. మరి రిటైనింగ్ వాల్ విజయవాడ చుట్టూ రిటైనింగ్ వాల్ అక్కడ కట్టడం విధ్వంసం. అక్కడ వీళ్ళు వేయలేని ఫ్లైఓవర్ ఆ 3 సంవత్సరాలు ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా కాబట్టి 3 సంవత్సరాలు వేయటం విధ్వంసం. ఇంకా తిరుపతి గురించి కూడా మాట్లాడాడు. అది ఎంత దారుణం అంటే ఆఖరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మీరేసిన కమిటీ చెప్పింది అందులో ఏటి జరగలేదు అని. కానీ ఇప్పటికీ మళ్ళీ అదే పట్టుకుని చెప్తున్నట్టు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద
ఎవరికి భక్తి ఉన్నట్లు అసలు అర్థం కావట్లేదు. అక్కడ జంతుకోవు గట్ట కల్లేదు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మీరు వేసినటువంటి సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ, అందులో స్టేట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కదా, అంటే మీ ఆఫీసర్లే ఉన్నారు కదా, వాళ్ళే నిర్ణయించారు కదా అందులో కలవలేదని. మళ్ళీ ఇంకా అదే పట్టుకుని ఏలబడడం ఏంటి? అసలు అది అర్థం కావటం లేదు. అంటే ఒక సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ని ఒక ముఖ్యమంత్రి పాటించకపోవడం ఏంటి? ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు రాదా? నాకు తెలియక అడుగుతున్నాను. కోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయం అతను మరి గొడ్డలి. నేను నిన్నే చెప్పాను ఒక విషయం, నేను ఒక వీడియోలో నేను చెప్పాను. ఆయన డిఎస్సి గురించి ఆయన క్వశ్చన్స్ అడిగితే చూడండి, ఖచ్చితంగా అట్లా జవాబు చెప్పరు. గొడ్డల పార్టీ అంటారు, బాబాయ్ హెచ్ అంటారు, ఇదే అంటారు తప్ప దానికి జవాబు చెప్పరండి. మరి డిఎస్సి మేము 15,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరి ఆ డిఎస్సిలో జరిగిన మోసాల గురించే కదా నిన్నంతా జగన్ ప్రెస్ మీట్లు అంతసేపు ప్రస్తావించడం. దాని జవాబు ఇప్పుడు మీరు చెప్పొచ్చు కదా, జగన్ నీకు దమ్ముంటూ ప్రూఫ్ చేయలేదని మీరు కేసు వేస్తామని. అదెందుకు చెప్పలేకపోతున్నారు? అంటే అక్కడ తప్పు జరిగిందని మీరు ఒప్పుకుంటున్నట్ట, దాని జవాబు చెప్పకుండా మళ్ళీ గొడ్డల పార్టీ విధ్వంసం అంటున్నారు కదా. మరి ఇలా చూసుకున్నట్లయితే ఇంకా చెప్పాలంటే గ్రామ సచివాలయాల్లో మరి వాలంటీర్లు దాదాపు 5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాడు. మరి గ్రామ సచివాలయాలు చూస్తే 1,30,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. మరి 30 లక్షల ఇల్లులు, ఇది ఇండియా రికార్డ్. ఇది కాకపోతే మీరు చార్ట్‌జీపీటీని అడిగి చూడండి, ఇండియాలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా 30 లక్షల ఇల్లులు ఇవ్వలేదు, పట్టాలవి ఇవ్వలేదు. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని గురించి జగన్ దోచుకోబోయాడు అంటున్నారు. అది ఎవరు పెట్టిందండి? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అసలు 17,000 మంది సర్వేయర్స్ని పెట్టి భూమి కొలతలు వేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరేంటంటారు? అతను సర్వే చేసిన భూములకు మీరు పట్టాలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు అవునా కాదా? మీరు సర్వేలు చేయించారా? పోనీ మీరు 17,000 మంది సర్వేయర్స్ని మీరు పెట్టారా? అంటే అన్నీ మీరు వరుస పెట్టి అబద్ధాలు చెప్పటం. నేను కానీ అబద్ధం చెప్తే మీరు చార్ట్‌జీపీటీని అడగండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా సరే అబద్ధం ఉంటుంది, మీరు చార్ట్‌జీపీటీని కనుక్కోండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు, ఇంకోళ్ళు అబద్ధం చెప్పొచ్చు, మనుషులు కదా అబద్ధం చెప్తాను. దాన్ని అడిగి తెలిసిపోద్ది కదా ఎవరు సర్వేలను పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు సెంట్రల్ గవర్నమెంట్దా స్టేట్ గవర్నమెంట్ది? అది ఇది జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు పరుస్తున్న ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత సర్వేలను పెట్టాడు. ఈ డబ్బంతా వేస్ట్గా మామూలుగా అయితే చేయకపోతే అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ వాటమి కూడా ఉండకపోతుంది. దాన్ని దగ్గర బేస్ చేసుకుని మీరు మొత్తం మన ల్యాండ్లు తీసుకుంటాడని అబద్ధాలు ఆడారు. మరి ఇలా చూసుకున్నట్లయితే అన్ని అబద్ధాలు అంతసేపు అనర్గళంగా మాట్లాడగలిగారంటే ఒకవైపు మీ స్టామినాకి నిజంగా అభినందనలు తెలియజేస్తూనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. ఇంకో మాట అన్నారు, ముఖ్యమైన మాట ఒకటి అన్నారు, సంక్షేమం అనే దాని గురించి అభివృద్ధి చేసినోడు మాత్రం మాట్లాడాలి, అంటే అప్పులు చేయనోడు మాత్రం మాట్లాడాలి. అది మరీ జోక్ అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్ల రూపాయలు. మీరు ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షలు దాటిపోయింది. ప్రతి మంగళవారం మనం అప్పు తెచ్చుకుంటున్నాం. మరి సంక్షేమం ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆటో రిక్షా డ్రైవర్లకు డబ్బులు ఇస్తున్నారా? లాయర్లకు డబ్బులు ఇస్తున్నారా? టైలర్లకు డబ్బులు ఇస్తున్నారా? బీసీ మహిళలకు డబ్బులు ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారని ఆయన అందరికి ఇచ్చాడు. అడిగినోడికి అడగనోడికి అందరికి ఇచ్చారు. నెక్స్ట్ మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలోని వైసీపీ వాళ్ళు ఏ పని చెప్పినా సరే చేయకండి, మన తెలుగుదేశం వాళ్ళకి చేయమని మీరు అన్నారు. మన తెలుగుదేశం వాళ్ళకి మతం రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఏం చెప్పాడు? కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ఈ పథకాలు అందరికీ వెళ్ళాలని అన్నాడు. తేడా తెలియటం లేదా మాకు? ప్రజలకు తెలియదా? మీరు ఈరోజు అబద్ధాలు చెప్పినంత మనం నమ్మేశారా? పోనీ అంతవరకు ఈరోజు ఇక్కడే తిరుపతిలోనే మీరు మీటింగ్ పెట్టారు. మరి అక్కడే భువన కరుణాకర్ రెడ్డి ర్యాలీ తీశాడు. ఎంతమంది జనం వచ్చారు? ఎన్ని వేల మంది వచ్చారు? మరి నిజంగా మీ ప్రభుత్వం అంత అద్భుతంగా ఉంటే ఎందుకు ఇన్ని వేల మంది ఆయన వెనకతలు వెళ్తారు? ఆ పదవిలో లేనోడు 11 సీట్లు పరిమితమైన పార్టీ, మరి ఆయన వెనకతలు ఎందుకు అన్ని వేల మంది వచ్చారు ఈరోజు? మరి అదే తిరుపతిలో మీరు ఆయన ఒక దగ్గర ఉన్నారు ఈరోజు. మరి ఎందుకు అక్కడ ఉంది? జగన్ కూడా కాదు, భువన కరుణాకర్ రెడ్డి వెనకతలు అన్ని వేల మంది ఎందుకు వచ్చారు అంటే అర్థం కావట్లేదా? ఇప్పటికీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా మీ కూటమి ప్రభుత్వం నెగిటివ్ ఉందని? మరి మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అసలు ఎంతమంది డాక్టర్ పోస్టులు తీశారు? మీరు ఎంతమంది నర్సుల పోస్టులు తీశారు? చూసుకోండి. మీ ఏ రంగంలో చూసుకున్నా సరే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు తీసుకున్నారో చూసుకుని తెలిసిపోద్ది కదా. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నాడు అతను. మరి అదేవిధంగా మంచి ఫుడ్ అది ఇచ్చాడు, మంచి బ్యాగులు ఇచ్చాడు, మంచి బుక్స్ ఇచ్చాడు. ఎంతవరకు మరి ఈరోజు స్కూల్ ఓపెన్ అయిపోయాయి కదా. పిల్లలకి మీరు బ్యాగులు ఇచ్చారా? పిల్లలకి మీరు షూలు ఇచ్చారా? పిల్లలకి మీరు బట్టలు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఏ పథకం కూడా మీరు అమలుపరచలే. ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నాం, అంటే ప్రజలను అభిప్రాయాన్ని చెప్తున్నాను. మీరు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఇప్పటికీ. కానీ ఏ ఒక్కసారి అయినా సరే మీరు సపోర్ట్ లేకుండా ఒక్కసారైనా గెలిచారా? మరి నిజంగా మీరు అంత అడ్మినిస్ట్రేటర్ అంత గొప్ప అయితే ఒక కమ్యూనిస్టులతోటో బీజేపీ వాళ్ళతోటో ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళతో కూడా జతకట్టారు. మీరు ఎప్పుడైనా సింగిల్గా ఎప్పుడైనా పోటీ చేసి గెలిచారు, మొదటి పాయింట్. రెండోది, మీరు ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి ఎప్పుడైనా గెలిచారా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, 2 టైమ్స్ గెలిచాడు. ఎన్టీ రామారావు ఉన్నాడు, 2 టైమ్స్ గెలిచాడు. మీరు ఎప్పుడైనా గెలిచారా? 2 సార్లు ఓట్ల ఎలక్షన్ ఫేస్ చేసి
సింగిల్గా మీరు గెలలేదు. ఇప్పుడు గెలుస్తారు మీకు నమ్మకం ఉందా? నిజంగా మీ ప్రభుత్వం అద్భుతంగా ఉంటే మీరు అసలు సింగిల్గానే పోటీ చేసి ఉండేవారు కదా. అసలు జగన్ అంత విధ్వంసకారుడైతే 11 సీట్లుగా పరిమితి అయిపోతున్న మీరు ముందే ఊహించుంటే అది మీరెందుకు పవన్ కళ్యాణ్ పట్టుకోవాలి, మీరెందుకు బీజేపీని పట్టుకోవాలి, సింగిల్గా రావచ్చు కదా. ఇప్పటికైనా మించిపోయింది, మీరు అద్భుతమైన ప్రభుత్వం కదా, సింగిల్గా రండి. అంతవరకు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టి గెలిచి చూపించండి. గెలిచి చూపిస్తే నిజంగా మీరు అద్భుతమైన పరిపాలనే. అయితే అప్పుడు మీరు అనొచ్చు అది కౌన్సిలర్ల మీద ఆధారపడి ఉంటుంది, కౌన్సిలర్ పెంచడంతో పార్టీని చూడకుండా ఓటేసి, అది కరెక్ట్ కాదంటలేదు. మీరు నెక్స్ట్ ఎలక్షన్కి అయినా సరే సింగిల్గా రండి, రాలేరు. మొన్న జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే సింగిల్ రమ్మంటే రాలేకపోయారు. ముగ్గురికి వెళ్ళిపోతే ఎంత వచ్చింది సార్? జగన్ ఒక్కడికి 40% ఓటింగ్ వచ్చింది, జగన్ ఒక్కడికే 40%. మీరు ముగ్గురు కలిస్తే గెలిచారు. సో ఈ విధంగా చూసుకున్నా మీ ప్రభుత్వం అద్భుతంగా ఉంటే, మీ పరిపాలన అద్భుతంగా ఉంటే అంతవరకు ఎందుకంటే మీరు 16-10 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఎన్టీ రామారావు అనగానే మనకి జనతా వస్త్రాలు కావచ్చు, పేదోడి పక్క ఇల్లు కావచ్చు, 2 రూపాయలు కేజీ బియ్యం కావచ్చు, ఇటువంటి పథకాలు జ్ఞాపకం వస్తాయి. రాజశేఖర అనేసరికి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మరి 108 కావచ్చు, మనకు జ్ఞాపకం వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అనేసరికి ఇంకా బడులు, నాడు నేడు పథకాలు కావచ్చు, ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇలాంటివి. ఆఖరికి దిశ యాక్ట్ పెట్టింది అతనే. ఆఖరి ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి, మనం పిడుగులు పడతాయని చెప్పి వస్తుంటుంది కదా, అది ఇండియాలో ఎక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అది మొట్టమొదటి పెట్టిందే జగన్. మరి ఇంకా దేవాలయాలు డెవలప్మెంట్, తిరుపతి గురించి మాట్లాడతాను, ప్రత్యేకంగా నేను మాట్లాడుతాను, ఇంకో వీడియో చేస్తాను. అసలు ఎవరు ఎక్కువ తిరుపతిని డెవలప్ చేశారు, ఎవరు ఎక్కువ హిందూ దేవాలను డెవలప్ చేశారో రుజువులతో సైతం నేను చూపిస్తాను. ఏంటి ఇలా జగన్మోహన్ రెడ్డి అనేసరికి 1,00,000 ఆర్బీకే సెంటర్లు కావచ్చు, లేదా గ్రామ సచివాలయాలు కావచ్చు, లేదంటే వాలంటరీ వ్యవస్థ కావచ్చు, ఇలాంటివి ఎన్నో జ్ఞాపకం వస్తాయి. మీకు సంబంధించి ఒక్క పథకం పేరు చెప్పమని ప్రజలు అడుగుతుంటే మీరు జవాబు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అనేసరికి ఇది జ్ఞాపకం వస్తుంది ఒకటి. అప్పుడు మీరు అంటారు ఏంటంటే నేను కంప్యూటర్ రంగాన్ని డెవలప్ చేశాను. అసలు ఫస్ట్ దాన్ని పునాది వేసిందే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి. నెక్స్ట్ అప్పట్లో చెన్నై, బెంగళూరు, ఎంఎస్ కృష్ణ అక్కడ, ఇక్కడ కరుణానిధి, వాళ్ళు ఇప్పటికీ చూసుకున్నట్లయితే మీకు కంప్యూటర్స్ అనగానే మీకు చెన్నై, బెంగళూరు, నెక్స్ట్ హైదరాబాద్. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేదు ఎప్పుడును, నేను డెవలప్ చేశానని. ఇది మొదటి పాయింట్. అన్నా క్యాంటీన్లు అంటారు. ఈ అన్నా క్యాంటీన్లు ఏంటంటే అమ్మ క్యాంటీన్లు, ఎవరో జయలలిత పెట్టింది అమ్మ క్యాంటీన్కి, ఇది కాపీ. అంతవరకు ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6 ఇది ఎవరిది? రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి అక్కడ 6 గ్యారంటీలు అన్నాడు, అందులో ఫ్రీ బస్సు కూడా ఉంది. నేను అంటుంది ఏంటంటే మీకంటూ ఒక పథకం కనీసం మేనిఫెస్టోలోనైనా సరే ఒక పథకం మీరు ఎప్పుడైనా సరే ఇది నేను కొత్తగా రూపొందించిన పథకం మీరు చూపించండి. ఇండియాలో ఎక్కడో ఏదో చేసి తీసుకొచ్చి ఇక్కడ మీరు అప్లై చేస్తున్నారు కానీ మీ ఓన్ పథకాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇవన్నీ ఇంతకు ఏవైతే చెప్పాను ఆర్బీకే సెంటర్ కానీ ఇవన్నీ జగన్ తాలూకా సొంతంగా పెట్టుకున్నాడు. అవన్నీ ఎక్కడ కాఫీ కొట్టలేదు, దాన్ని మీరు అమలుపరచలేకపోతుంది. కనీసం నేను అంటుందంటే మీరు ముందు చూపిన వ్యక్తి ఇది ఏదో అంటారు కదా, మంచి అడ్మినిస్ట్రేటర్ అంటారు కదా. మరి అడ్మినిస్ట్రేటర్ అయితే ఇన్ని సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అనేసరికి పలానా పథకం ఆయన తీసుకొచ్చాడు అని ఒక్క పథకం మీరు చెప్పుకోలేకపోతున్నారు అని అంటే మీరు 16 సంవత్సరాలు పరిపాలించి ఎందుకు? ఎన్టీ రామారావు గారికి ఉంది ఆ క్రేజు, అలాగే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి ఆయన పేరుని కొన్ని పథకాలు, జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్న కొన్ని పథకాలు. 5 సంవత్సరాలు పరిపాలించారు, 2 సంవత్సరాలు కరోనా కూడా. మళ్ళీ ఈ 3 సంవత్సరాలు ఇన్ని పథకాలు పెట్టాడు. అవి టంచన్గా మీరు అన్నారు మూలన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కేసి, బటన్ నొక్కడం కాదు అడ్మినిస్ట్రేషన్. మరి మీరెందుకు నొక్కలేపుతుంటారు బటన్? మూలన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతుంది అన్న మీరు ఎందుకు నొక్కలేపుతుంటారు బటన్? ఎందుకు అసలు పథకాలకు ఇంత గ్యాప్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఎక్కిన సంవత్సరం నుంచి కరోనాలో కూడా కంటిన్యూగా ఆ డేట్లో అందరికీ అలాగిచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు ఎందుకు ఇవ్వలేపుతున్నారు? మరి ఇన్ని స్కూళ్ళు కట్టించి, ఇన్ని సచివాలయాలు ఏర్పాటు చేసి, ఇన్ని వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి 30 లక్షల మందికి భూములు ఇచ్చి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు తిప్పి కొడితే 15,000 డిఎస్సి, అందులో కూడా ఫ్రాడ్. అది కూడా గతంలో అతను 6,000 ఉద్యోగులు ప్రకటించారు, మీరు 10,000 యాడ్ చేసి 16,000 అన్నారు. అందులో మళ్ళీ ఫ్రాడ్ జరిగిందని ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు కోర్టు కూడా వెళ్తున్నారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే నాకు అర్థం కాలేదు. ఈ 2 సంవత్సరాలు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇది ప్రజల తాలూకు అభిప్రాయం. ఇది ఈ 2 సంవత్సరాలు నా పరిపాలన బాగుంది అని మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. జగన్ విధ్వంసకారుడే, జగన్ సైకోయే, అది మీరేటి చేశారు అది చెప్పండి. నేనేం చేశాను, ఇవి చేశాను, ఇవి చేయగలిగాను. మీరేమన్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తాను. ఇస్తున్నారా? 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క మాట మీద నిలబడ్డారు ఈరోజు వరకు. మరి దాన్ని విజయోత్సవాన్ని ఎలాగంటారు అని ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.